మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు హోమాలు యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం గీత, చెప్పండి. ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి, అందులో భాగంగా పూజ విషయంలో అడుగుతూ ఉంటారమ్మా. అంటే లక్ష్మీదేవికి మేము ఇలా సమర్పిద్దాం అనుకుంటున్నామండి కొన్ని వస్తువులు, అవి ఖచ్చితంగా ఇవ్వాలా అనేది. అందులో ముఖ్యంగా అడిగేది గవ్వలు, గోమతి చక్రాలు, గురువింద గింజలు, ఇంకా కొన్ని పూసలు లాంటివి, ఎర్ర పూసలు కొన్ని ఇస్తాము మేము అని చెప్పి కొంతమంది, వైజయంతి మాలకు ఉన్నటువంటి పూసలని కొంతమంది ఇలా అడుగుతూ ఉంటారు. ఇవి ఖచ్చితంగా అమ్మకి సమర్పించాలా, ఇవి ఖచ్చితంగా ఇంట్లో ఉండాలా, పూజలో పెట్టాలా? ఇవి పూజా ద్రవ్యాలు. అమ్మవారు సముద్రంలో పుట్టింది అనుకున్నాం కదా, సాగర సంభవ ఆవిడ. సాగరంలో తనతో పాటు పుట్టిన వాళ్ళు ఆవిడ పుట్టింటి వాళ్ళు. గవ్వలు, గోమతి చక్రాలు, ఆహా, అందుకు శంఖాలు, ఇక్కడ మీరు సిద్ధంగా ఉంచారమ్మా. చూస్తున్నారు కదా, ఇవన్నీ తనతో పాటు పుట్టాయి. అవి కొంచెం ముందు వెనక ఆవిడతో పాటు ఇవన్నీ సాగరంలోంచి వచ్చేసరికి అవి గురిగింజలు. ఈ గవ్వలు, ఇవి గోమతి చక్రాలు. గోమతి చక్రాలు ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. గోమతి చక్రాలు గోమతి నదిలో బాగా దొరుకుతాయి. అక్కడే దొరుకుతాయి అసలు నిజాయితీగా. ఈ గోమతి నది ద్వారక పక్కన ఉంది. ద్వారక దగ్గర అక్కడ దాంట్లో అసలు మామూలుగా ఇలా ఇసుకలో ఇలా అంటేనే దొరుకుతాయి. మనం కూడా వెళ్ళి కొన్ని తేలిగ్గానే సంపాదించుకోవచ్చు. దొరుకుతున్నాయి కదా ఎక్కడంటే అక్కడే. పూజా స్టోర్స్ లో కూడా బాగా దొరుకుతాయి, చక్కగా దొరుకుతాయి. ఈ గోమతి చక్రాలు ఇవి అమ్మవారితో పాటు సముద్రంలో నుంచి వచ్చాయని చెప్పే కదా, నీళ్ళలో నదిలో నుంచి చక్కగా వచ్చాయి కదా, అందుకని ఆవిడకి అవంటే ఇష్టం. ఆవిడకి ప్రీతిపాత్రమైన వస్తువు అనమాట. కనుక అవి పూజలో పెడితే చాలా సంతోషపడుతుంది. దానికి ఒక రకమైన శక్తి ఉంది, లక్ష్మిని ఆకర్షించే శక్తి ఉంది. అంటే మరి వాళ్ళు ఒకటి కదా ఓ దగ్గర చేరుతూ ఉంటారు. కనుక గోమతి చక్రాన్ని పూజ జరిగేటప్పుడు అలా అక్కడ పెడితే పెట్టుకోవచ్చు. ఇంకా మామూలుగా వ్యావహారికంగా పసుపు కుంకుమ పురుగు పట్టకుండా గోమతి చక్రం వేస్తే పురుగు పట్టదు. నేను ఇచ్చాను, బుట్ట పెట్టుకునే కుంకుమలో డబ్బాలో ఒక గోమతి చక్రం వేసుకుంటా. అమ్మవారి కుంకుమార్చన చేసే డబ్బాలో ఒక గోమతి చక్రం వేసుకుంటా. ఆ భరిణలో పసుపు, అమ్మవారికి పెట్టేటటువంటి పసుపు, వాటిలో గోమతి చక్రం వేసుకుంటే వస్తువు పాడకుండా ఉంటుంది. ఆ విధంగా ప్రాక్టికల్ గా కూడా ఇది వాడుకోవచ్చు అనమాట. వ్యవహారికంగా అన్నాను అందుకే. గోమతి చక్రం అనుకున్న ఆ శక్తే కాకుండా ఈ శక్తి కూడా ఉంది, అది పాడవనివ్వదు. ఈ విధంగా గోమతి చక్రాలు రకరకాల రంగుల్లో శక్తి ఉంటే చక్కగా సమర్పించవచ్చు. ఈ లెక్క ఉంటుందమ్మా వీటికి? లెక్క అంటే ఏదైనా సరే సాధారణంగా అమ్మవారికి 9 ఇష్టం కనుక 9తో అనేటటువంటిది అష్టలక్ష్మి 8తో అలాగా. ఒక్కొక్క అమ్మవారి విడివిడిగా మీరు అష్టలక్ష్మి విగ్రహాలు పెట్టి చేసుకుంటుంటే లేకపోతే కలశాలు కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కూడా పెట్టి చేసుకోండి. అలా లేకపోతే ఇంకా ఎక్కువ దొరికితే చక్కగా సహస్రనామార్చన కానీ అష్టోత్తర శతనామావళి కానీ చదువుకునేప్పుడు ఒక్కో నామానికి ఒక్కోటి వేసి కూడా అర్చన చేసుకోండి. అది యథాశక్తి. ఎప్పుడు చెప్పే కదా, గవ్వలు కూడా అదే అనమాట. గవ్వలు కూడా కాశీలో కౌడిమా అని ఒక లక్ష్మీదేవి ఆలయం ఉంది. కౌడిమా. ఆ కౌడిమా దగ్గరికి వెళితే కాశీ యాత్ర ఫలితం ఏమైంది అని చెప్పి ఆ గవ్వలు వేసి అక్కడ ఉన్న పూజారి మీకు మీ యాత్ర బాగా ఫలించిందండి, లేకపోతే ఫలించలేదండి, లేకపోతే మీరు మనసులో ఏదో దొంగ ఆలోచన పెట్టుకుని వచ్చారండి, ఇలాంటి మాటలు చెప్పేస్తాడు. ఆ కౌడిమా ఆలయానికి వెళ్తే ఆవిడ లక్ష్మీదేవి. కౌడి అంటే గవ్వలు హిందీలో. ఆ గవ్వలు వేసి గవ్వలమ్మ అని కూడా అంటారు. అక్కడ తెలుగులో బోర్డులు కూడా ఉంటాయి, గవ్వలమ్మ ఆలయం అని కూడా ఉంటుంది. ఆ గవ్వలమ్మ ఆలయానికి వెళ్తే ఇవన్నీ అక్కడ ఉంటాయి. అక్కడ మనకి కొన్ని గవ్వలు కూడా పూజ అయిపోయాక మనకు కొన్ని గవ్వలు కూడా ఇలా చేతిలో ఇచ్చేస్తాడు. అవి లక్ష్మీ స్థానాలు. ఇంట్లో డబ్బాలో పెట్టుకోండి, పెడతారు కదమ్మా, మీరు మీ పర్సులో పెట్టుకోండి, పూజలో పెట్టుకోండి, లేకపోతే పూజ చేస్తున్న దానికే పూజ చేయండి అని కూడా చెప్తారనమాట. గవ్వల ప్రత్యేకత అది. చక్కగా తెల్ల గవ్వలు, తెల్ల గవ్వలు ఉంటాయి, రంగు గవ్వలు ఉంటాయి, అన్ని రకరకాల గవ్వలు ఉంటాయి కదా. ఇవి లక్ష్మీ స్థానాలు అనమాట. లక్ష్మి ఇష్టపడేవి. గురిగింజలు. ఈ గురిగింజలు బంగారాన్ని కొలవటానికి వాడేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడంటే మనం స్టాండర్డ్ వేయింగ్ మెజర్మెంట్స్ వచ్చేసి మనకి గ్రాములు ఇలా చెప్పుకుంటున్నాం కానీ, కిలోలు, గ్రాములు, మిల్లీగ్రాములు చెప్పుకుంటున్నాం కానీ, ఒక్కొక్క గురిగింజ సాధారణంగా అవన్నీ ఒకటే బరువులో ఉంటాయి అనేది. సాధారణంగా ఒక్కొక్క గురిగింజ 1.5 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. ఒకప్పుడు కొలత అదే. అప్పుడు హిందీలో వీటిని రత్తి అంటారు. రత్తి భర్కా కామ్నే కడతా అంటారు ఒక్కొక్కరిని అనేటప్పుడు కూడా. అంటే గురిగింజ అంత పని కూడా నువ్వు చేయవు అని. గురిగింజలు లక్ష్మీ స్థానం, బంగారంతో తొలతూగేటటువంటి స్థానం.
ఇప్పుడు అర్థమైందా మీకు? అందుకే తుల అంత అంటే విలువ. త్రాసు. ఆ. త్రాసులో గురిగింజలు ఒకవైపు, బంగారం ఒకవైపు పెట్టి తూస్తారు. ఓ, ఇక వాటికి ఎంత ప్రత్యేకమైన స్థానం ఉందో నిజమే గుర్తించండి. కదా. అందుకే వీటిని కూడా లక్ష్మీ పూజలో లక్ష్మీ పెట్టుకుంటారు. పూజలో పెడతారు. చక్కగా నా లలితా సహస్రనామ స్తోత్రంలో ఫలశ్రుతిలో ఆవిడ చెప్పింది, ఏ పుష్పాలు దొరక్కపోతే మీకు, ఇంకే ద్రవ్యాలు దొరకకపోతే గురిగింజలు ఇవి ఎప్పుడు నిలవుంటాయిగా, ఎప్పటికీ అలా ఉంటాయి. పాడైపోయే వస్తువు కాదుగా, చక్కగా మళ్ళీ కడిగేసి మళ్ళీ దాచేసేయండి. వీటితో పూజ మళ్ళీ అలా చేయండి. వాడుకోవచ్చు కదమ్మా. చక్కగా వాడుకోవచ్చు. దీనిని మళ్ళీ పునః వాడుకోవచ్చు. మ్మ్. అలా వాడుకునే ద్రవ్యాలలో ఇవి. గురిగింజలు. మ్మ్. ఈ గురిగింజల ప్రత్యేకత అది. మ్మ్. ఇంకా వైజయంతి మాల. ఈ వైజయంతి మాల అగస్త్యుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రయోగం చెప్పారు. మ్మ్. అంటే ధనం సిద్ధించే ప్రయోగం. మ్మ్. శుక్రవారం నాడు ప్రదోష వేళ 4 వైపులా అమ్మవారికి, ఆ మధ్యలో అమ్మవారిని ప్రతిష్ఠించి 4 వైపులా ఆవునేతి దీపాలు పెట్టి వైజయంతి మాలతో ఒక మంత్రం చెప్పారు ఆయన. ఆ మంత్రాన్ని ఒకసారి ఒక మాల జపం చేసి అమ్మవారికి మధుర పదార్థం ఏమన్నా నివేదన పెడితే, ఇక మనసు నాకేదో ఇప్పుడు డబ్బు కష్టం వచ్చింది, నాకు ఈ డబ్బు కష్టం తీరాలి. మ్మ్. వస్తాయి కదా ఇబ్బందులు, మరి మామూలుగా వ్యవహారంగా ఎన్నో వస్తూ ఉంటాయి ఇబ్బందులు. అర్జెంటుగా తెల్లారే లోపల 10 కోట్లు కావాల్సి వస్తుంది ఎవరికో ఒకళ్ళకి. అంటే ఎంత చెట్టుకు అంత గాలి అని, అంతే. వాడు 10 రూపాయలు వాళ్ళకి. కావాల్సి వస్తే వాడు 10 కోట్లు కావాల్సి వస్తుంది. వస్తాయి. అవును. ఆ లక్ష్మీ తంత్రం వలన ఆ. నిజంగానే నేనే ఉదాహరణ. ఆ. మనం అంటే మనకేదో డబ్బు రావాలి అని చేస్తే తప్పనిసరిగా వస్తుంది, వచ్చి తీరుతుంది. మ్మ్. మనం భక్తి ప్రధానం, శ్రద్ధ ప్రధానం అని చెప్పాం. ముందది చాలా. మనం ఏదో బోల్డ్ రకాలటువంటి మనసులో ఆలోచనలన్నీ పెట్టుకుని ఇవి చేస్తే రాదు. మరి అది ఏమిటమ్మా మంత్రం? ఓం హ్రీం కమలవాసిన్యై ప్రత్యక్ష హ్రీం ఫట్. మ్మ్. ఈ మంత్రం చెప్పుకుని మ్మ్. ఎవరైనా సరే మ్మ్. లక్ష్మీ అమ్మవారి మీద భక్తితో చేయాలి, ఓ. భక్తితో శ్రద్ధతో చేయాలి. మ్మ్. చేస్తూ వాటికి ఈ నా గురి- అమ్మవారిని ఒక మంచి వైజయంతి చక్కటి ప్రదేశం నాలుగింతలు. బాగు చేయండి, శుభ్రం చేయండి, ఆ అమ్మవారిని ప్రతిష్ఠ చేయండి. 4 వైపులా ఆవునేతి దీపాలు పెట్టాలి. ఆవు నెయ్యి దీపాలు పెట్టండి. మ్మ్. పెట్టి ఆ ఆవు నెయ్యి దీపాలకి అవన్నీ వెలిగించి చక్కగా అంతా ఆ అమ్మవారికి పెట్టే పువ్వులు అవన్నీ అలంకరించుకుని మ్మ్. ఒక్క మాలా జపం చేయండి. 5 నిమిషాల్లో మాలా జపం అయిపోతుంది. మ్మ్. పెద్ద సమయం ఒక్కర్లా. ఏదైనా ఒక మధుర పదార్థం ఉండి నైవేద్యం పెట్టండి. అంతే చాలు, అమ్మ అనుగ్రహం. ఇది నిజంగానే ఋషులు, మ్మ్. మనం ఇప్పుడు కాలంలో శాస్త్రజ్ఞులు ఏదో కనిపెడుతూ ఉంటారు మనకు ఉపయోగాల కోసం, మన అవసరాల కోసం. ఆ రోజుల్లో శాస్త్రజ్ఞులు అంటే ఋషులేనమ్మా. నిజం, అదైతే కరెక్ట్ అమ్మా. ఋషుల్ని నేను ఈ రోజులకి శాస్త్రజ్ఞులు అంటాను నేను. మ్మ్. ఆ శాస్త్రజ్ఞులు కనిపెట్టి ఆ మనుషుల అవసరార్థం మనకు అందించినటువంటి మ్మ్. వరాలు ఇవన్నీ కూడా అవును. వైజయంతి మాల గింజలు ఇవి మనకు దొరుకుతాయి అమ్మా బయట? దొరుకుతాయి. వైజయంతి మాల రూపంలోనే దొరుకుతుంది. నేను మాల విడిగా లాగా మీకు పూసలు పెట్టాను. ఇది ఒక చెట్టు పదార్థం. మ్మ్. ఒక చెట్టుకి చివర ఇలా వైజయంతి వస్తాయి కదా? మొగ్గలు లాంటివి అనమాట. మ్మ్. అవి ఎండబెట్టి వాటిని గుచ్చి మాల తయారు ఇలా చేస్తారు. తయారు చేస్తారు. చక్కగా ఇవి మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి అందుబాటులో ఉంటాయి, పూజా తెచ్చుకుని స్టోర్లలో పెట్టుకోవాలి దొరుకుతాయి. ఇంట్లో. కానీ ఈ మధ్య పూజా స్టోర్స్ లో ఒక చిన్న మెలక ఉంది. మ్మ్. మాలలు డెసిమల్ సిస్టంలో 100 పూసలు ఉన్న మాలలు ఇస్తున్నారు. 108 ప్రత్యేకమైన సంఖ్య. 108 తెచ్చుకోవాలి. 108 పూసలు మాల చూసుకుని కొనేటప్పుడే మాలలో 108 పూసలు ఉన్నాయా లేదా అని చూసుకుని తెస్తే ఆవిడ చాలా సంతోషిస్తుంది. మ్మ్. లక్ష్మీదేవి సముద్రంలో పుట్టింది అన్నాను కదా, ముత్యాలు ఇష్టం. ఓ. ముత్యాల మాలతో పూజ చేస్తే ఇష్టం, మ్మ్. స్ఫటికంతో పూజ చేస్తే ఇష్టం. స్వచ్ఛంగా ఉంటుంది కదా స్ఫటికం. అవును, ఇలాంటివన్నీ ఆవిడకి ఇష్టమైన పదార్థాలు. ఇష్టమైనవి. ఆవిడ కెంపుల్ని ఇష్టపడుతుంది. ఆ. కెంపులు. కెంపులు మాణిక్యం అంటారు, కెంపు అంటారు. వీటిని ఇంగ్లీష్లో ఏమంటారు కెంపుల్ని? రూబీస్. రూబీస్. ఈ రూబీస్ వాటిని ఇష్టపడుతుంది. అటువంటి నవరత్నాలు ఏవైనా సరే ఆవిడ తన రత్నాకరుడు కూతురు కదమ్మా. అంతే, కరెక్ట్. అర్థమైందా? అమ్మ ఆ వాటిల్లో ఏ రత్నంతో పూజ చేసిన ఆవిడ చాలా ఇష్టపడుతుంది. ఎందుకంటే ఆవిడ పుట్టింటి వాళ్ళని మనం గుర్తు చేసినట్టు. అత్తవారింట్లో ఉంది కదా, మన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది ఆ చాలా క్షణం. సంతోషం. అది ఇక్కడ అసలైనటువంటి విషయం. ఈ అన్ని పదార్థాల్లోనూ ఆవిడ ఇష్టపడుతుంది, ఉంటుంది కనుక వీటిని మనం పూజలో వాడటం. ఖచ్చితంగా వాడాలంటే ఉంటే వాడతామమ్మా, లేనప్పుడు ఏం చేస్తాం? కాళ్ళ చేతులు ఎరగొట్టుకుని తెచ్చుకోలేం కదా. అవును. కనుక అన్నిటికంటే మన ప్రధానం భక్తితో చేయడం భక్తి, ముఖ్యం. శ్రద్ధ. శక్తి ఉందంటే కొంచెం కొంచెం తెచ్చుకొని పూజ చేసుకోవాలి. మన శక్తి ప్రకారం ఉంటే చక్కగా చేయండి, చాలా ఆనందాన్ని ఇస్తాయి, తృప్తిని ఇస్తాయి. ఎందుకంటే ఆవిడకి ఇష్టమైంది పెట్టేమనగానే మనకి అంటే సంతోషం. చాలా మంది వాదన ఏంటంటే అసలు మా రోజుల్లో ఇప్పుడు ఇవేవి చూడలేదు, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి పెడుతున్నారు అని అంటారు. దానికి నాకు ఒక ప్రత్యేకమైన సమాధానం ఉంది. అమ్మ. చాలా సైంటిఫిక్ సమాధానం ఉంది. కొన్ని వందల ఏళ్ల నుంచి మన సంస్కృతిని మనల్ని నేర్చుకొనివ్వలేదు.
మన తాత ముత్తాతలకే మన సంస్కృతి ఏమిటో తెలియదు. ఎందుకంటే కరికులంలో అవి లేవు. అప్పుడు పుస్తకాలు లిపిలు లేకపోవటం వల్ల ఉన్నవేవో పీఠాధిపతులు ఎవరో ఒకరు దాచిపెట్టడం, కొన్ని చోట్ల ప్రత్యేకంగా దాచిపెట్టడం వల్ల కొన్ని యూనివర్సిటీస్లోనూ మిగిలాయి. కానీ కొన్ని తరాల పాటు ఇవి వెళ్ళకూడదు అని చెప్పి అది ఒక్కొక్క తక్షశిల నలంద అటువంటి యూనివర్సిటీలో ఒక్కొక్క ప్రొఫెసరు కొన్ని పదుల పుస్తకాలకి రూపం, సజీవ రూపం. ఎందుకంటే పుస్తకం లిపిలేదుగా, వాళ్ళు లోపల జీర్ణించుకుని నోటితో మొత్తం ఆ పురాణం చెప్పగలిగేలాగా ఉండాలి. అటువంటి వాళ్ళని నిర్దయగా తగలపెట్టి చంపించేశారు. మన తాత ముత్తాతలకే తెలియనప్పుడు మన తల్లిదండ్రులకి ఎక్కడ తెలిసే అవకాశం ఉందమ్మా? వాళ్ళ నుంచి మనమే నేర్చుకుంటాం. ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా సనాతనం పునరుద్ధరింపబడుతుంది ఈ విషయంలో. ఇప్పుడు అంటే కొన్నాళ్ళ నుంచి మొదలైంది ఇది, ఎప్పుడు ఉంటుంది. అందుకే చచ్చిపోదు ఎప్పటికీ. ఎందుకంటే సనాతనంలో మనం పూజించేది పంచభూతాలని. అవెవరేం చేయగలరు? ఎవరి తరం కాదు, ఎవరి తరము కాదు. వాళ్ళు కూడా వీటినే వాడుకోవాల్సిందే. వద్దన్న వాళ్ళు కూడా సనాతనాన్ని 10 కిలోమీటర్ల లోపల పాతి పెట్టండి అని స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు కూడా ఈ పంచభూతాలను వాడుకుందే బతకలేరు. కరెక్ట్. కనుక ఎందుకు ఇదివరకు లేదు, ఇప్పుడేంటి మీరు కొత్తగా చెప్తున్నారంటే కొత్తగా చెప్పేది కాదు, అప్పటి నుంచి పుస్తకాల్లో నుంచి వెతికి చెప్పుతున్నవి. చెప్పారు. లేవని వాళ్ళకి ఇదే ఉదాహరణ. మనకి తెలియదు, తెలియనంత మాత్రాన లేదు అనుకో. మనకి తెలియదని కూడా తెలియని స్థితిలో మనం ఉన్నాం. కరెక్ట్. అర్థమైందా? చాలా చక్కగా చెప్పారు. ఇవన్నీ లేవు, కొత్తగా చెప్తున్నవి కావు, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇవి ఈ విశేషాలన్నీ. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా.